గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫోర్త్ సైన్స్ ఆల్రెడీ మనం మ్యాటర్ గురించి ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ గురించి చెప్తున్నాం. అసలు మ్యాటర్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్లో మనం మ్యాటర్, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్, పేజ్ నెంబర్ 91 తీయండి. మ్యాటర్ అంటే ఏమో చెప్పుకున్నామా? ఎనీ సబ్స్టెన్స్ దట్ has mass and occupies space. అంటే మ్యాటర్ అంటే ఏంటంటే అది ఎంతో కొంత ఒక సబ్స్టెన్స్, అది కొంత బరువు ఉంటుంది, ఇంకా కొంత స్పేస్ కూడా ఆక్యుపై చేస్తుంది. దాన్నే మ్యాటర్ అన్నాం. మరి ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటే ఏం చెప్పుకున్నాం? అసలు ముందు మాలిక్యూల్స్ గురించి చెప్పుకోవాలి. ఇంటర్ మాలిక్యులర్స్ కాదు, మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ గురించి చెప్తాను. అసలు మాలిక్యూల్స్ అంటే ఏంటమ్మా? మాలిక్యూల్స్ అంటే small tiny particles which are similar to each other. These particles are known as molecules. అంటే మ్యాటర్లో ఉండే స్మాల్ అంటే టైనీ పార్టికల్స్ని స్మాల్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ మ్యాటర్. మరి న్యూ వర్డ్స్ సింపుల్గా ఇచ్చాడు. స్మాల్ పార్టికల్స్ present in the matter. అంటే మ్యాటర్ అంటే ఏమొస్తాయి? సాలిడ్, లిక్విడ్, గ్యాస్ వస్తాయి. వాటిల్లో ఉండే స్మాల్ పార్టికల్స్ని మాలిక్యూల్స్ అంటారు. మరి ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటే ఏంటమ్మా? ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటే ఏంటి? ఇప్పుడు స్మాల్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ పార్టికల్స్లో ఎంటీగా స్పేస్ ఉంది. ఈ ఎంటీ స్పేస్ ఉంది చూడండి. ఈ ఎంటీ స్పేస్ని ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటాం. ఓకే, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ప్రాక్టీస్ జోన్ 1 కూడా కంప్లీట్ చేస్తాం. డిఫైన్ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. ద స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆర్ నోన్ యాజ్ ఇంటర్ మాలిక్యులర్. మాలిక్యులర్స్లో ఉండే మాలిక్యూల్కి మధ్య ఉండే స్పేస్ని ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అని అన్నాం. తర్వాత మెన్షన్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ని చెప్పుకున్నాం. మ్యాటర్ హ్యాస్ మాస్, ఇట్ ఆక్యుపైస్ స్పేస్, దేర్ఫోర్ ఇట్ హ్యాస్ వాల్యూమ్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం. ఈరోజు మనం మ్యాటర్ లెసన్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి చెప్పుకుందాం. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. పేజ్ నెంబర్ 92. ఇఫ్ యూ అబ్జర్వ్ ద థింగ్స్ అరౌండ్, మన చుట్టూ ఉండే థింగ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేయమన్నాడు. యూ విల్ రియలైజ్ దట్ ఆల్ మ్యాటర్ ఆక్యుపైస్ ఇన్ 3 forms. మనం అబ్జర్వ్ చేసినప్పుడు మన చుట్టూ ఉండే సరౌండింగ్స్లో మ్యాటరు ఎన్ని ఫామ్స్లో ఉందంట? 3 forms-లో ఉంది. ఎన్ని ఫామ్స్లో? 3 forms-లో ఉందంట. ఓకే, that is solid, liquid and gases. అవేంటంట? సాలిడ్, లిక్విడ్, gases. Solid, liquid and gas.
లేకపోతే గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఓకే, ఇవి 3 ఫార్మ్స్లో ఉన్నాయంట. మ్యాటరు 3 ఫార్మ్స్లో ఉన్నాయి మన సరౌండింగ్లో. ఇప్పుడు సపోజ్ చాక్ పీస్ ఉంది. చాక్ పీస్ అనేది ఏంటిది? సాలిడ్, చాక్. అలాగే డస్టర్ ఉంది. డస్టర్ దిస్ ఆల్సో సాలిడ్. నెక్స్ట్ లిక్విడ్. మనకి మన బతకడానికి మనకి ఏమేం కావాలి? ఏం కావాలి? వాటర్, ఎయిర్, ఫుడ్, షెల్టర్, క్లోత్స్. ఇవి మెయిన్. మనకి మెయిన్ నీడ్స్ ఏంటి? ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్. ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్ ఎలా ఉంటుంది? గట్టిగా సాలిడ్ లాగా ఉంటుందా? డస్టర్ లాగా ఉంటుందా? నో, లిక్విడ్ షేప్లో ఉంటుంది. కానీ వాటర్. ఇంకా లిక్విడ్ షేప్లో ఏమేమి ఉంటాయి? జ్యూస్, మిల్క్, ఎక్సెట్రా. తర్వాత గ్యాసెస్. మనం ఎయిర్ తీసుకుంటున్నాం, గాలి పీల్చుతున్నాం. ఆ గాలి పీల్చేది ఏ గాలి? ఆక్సిజన్. ఏ గాలిని బయటికి రిలీజ్ చేస్తున్నాం? కార్బన్ డయాక్సైడ్. మరి వీటిని మనం ఏమని చెప్తాం? గ్యాసెస్ అంటాం కదా. గ్యాసెస్ దీనిని మనం తీసుకుంటున్నాం, కార్బన్ డయాక్సైడ్ బయటికి రిలీజ్ చేస్తున్నాం. అంటే మనకి థర్డ్ ఫామ్ గ్యాస్ ఫామ్ ఆక్సిజన్. చెప్పుకోవచ్చా? ఆక్సిజన్. కార్బన్ డయాక్సైడ్ కూడా చెప్పుకోవచ్చు. వీటన్నిటిని గ్యాస్. అంటే మన ఫుడ్ ఇప్పుడు ఇదనుకో, సపోజ్ చాకు డస్ట్ తీసేస్తున్నాం. మనకి మెయిన్ నీడ్స్ ఫుడ్. రైస్ ఉంది. రైస్ ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. అలాగే ఇంకా ఏం చెప్పండి? ఫుడ్ ఐటమ్స్. వాటిని మనం అంటే మన సరౌండింగ్స్లో మనం రోజు చూసే వస్తువులు. అలాగే మనం ఇంట్లో పడుకుంటాం, లేకపోతే టీవీ చూస్తూ ఉంటాం, లేకపోతే టేబుల్ మీద కూర్చొని ఉంటాం. అవన్నీ సాలిడ్స్. లిక్విడ్, వాటర్ తీసుకుంటాం, జ్యూసెస్, టీ, కాఫీ, మిల్క్, ఇవన్నీ లిక్విడ్స్గా చెప్పుకోవచ్చు. గ్యాసెస్ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్. నైట్రోజన్ని ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు? చేస్తారమ్మా? ఫెర్టిలైజర్స్లో యూజ్ చేస్తారు. ఓకే, ఇవి మన సరౌండింగ్స్లో ప్రతిరోజు మనం చూస్తున్నవి. ఇవి ఈ మ్యాటర్ అనేది 3 ఫార్మ్స్లో ఉంటుంది: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఓకే, వాటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, these are 3 states of matter. First the solids. Solids are substances that are a fixed shape, size and volume. Molecules in solids are very tightly packed and have very little intermolecular space between them. ఈ సాలిడ్స్లో మనకి ఎగ్జాంపుల్గా కొన్ని ఇచ్చాడు. ఈ సాలిడ్స్లో ఉన్న పార్టికల్స్ అన్నీ టైట్గా ప్యాక్ చేసి ఉంటాయంట. ఈ సాలిడ్లో పార్టికల్స్ అన్నీ టైట్గా ప్యాక్ చేసి ఉంటుంది. ఇక్కడ లోపల ఉంది చూసారా? ఈ లోపల కొంచెం స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ షేడింగ్ చేసాం చూసారా? ఆ షేడింగ్ చేసిన పార్ట్ ఉంది చూసారా? దాన్ని ఏమంటాము? ఇంటర్మాలిక్యులర్ స్పేస్. అంటే ఈ మాలిక్యూల్స్కి మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో, ఏదైతే ఖాళీ ఉంటుందో దానిని మనం ఈ మాలిక్యూల్స్ మధ్య ఉండే స్పేస్ కాబట్టి దీన్ని ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అన్నాం. ఈ సాలిడ్స్లో ఎలా ఉంటాయి అన్నమాట? మాలిక్యూల్స్ చాలా టైట్గా ప్యాక్ చేసి ఉంటుంది. వెరీ టైట్లీ ప్యాక్.
టైట్లీ ప్యాక్డ్. ఇంకా ఏం చెప్తే టైట్లీ ప్యాక్డ్ అండ్ హ్యావ్ వెరీ లిటిల్ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ బిట్వీన్ దెమ్. ఒక్కొక్క దానికి మధ్యలో మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. As a result, solids are generally hard that cannot flow. ఇవి హార్డ్గా ఉంటాయి, ఇంకా కెనాట్ ఫ్లో, ఎక్కడికి మూవ్ అవ్వవు, ఫ్లో వెళ్ళిపోవన్నమాట. కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్స్ అరౌండ్ us ఆర్ బిల్డింగ్స్. ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు? బిల్డింగ్స్ ఎక్కడికైనా వెళ్ళిపోతాయా? బిల్డింగ్స్ ఎక్కడికైనా వెళ్ళిపోతాయా? వెళ్ళవు. అలాగే ఫర్నిచర్ మన ఇంట్లో ఉండే ఫర్నిచర్, సోఫా, టేబుల్స్, టీపై, చైర్, ఇవన్నీ. అలాగే క్లోత్స్ కూడా మనం పెట్టిన అల్మార్లో అలానే ఉంటాయి, నడుచుకుంటే వెళ్ళిపోతాయా? వెళ్ళవు. ఇవన్నీ సాలిడ్కి ఎగ్జాంపుల్. ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ సాలిడ్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ ఇఫ్ సమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్. మన ఈ సాలిడ్ యొక్క షేప్ చేంజ్ అవ్వాలంటే మనం ఎంతో కొంత ఫోర్స్ దానికి ఇచ్చినప్పుడు దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ చాక్ పీస్ ఉంది, ఈ చాక్ పీస్ నేను ఇలాగే ఉంచాను. ఇంకోటి చూపిస్తాను, పెద్దది చూపిస్తాను. ఇది చాక్ పీస్. ఈ చాక్ పీస్ మనం సాలిడ్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చా? దీని మీద నేను ఏం ఫోర్స్ అప్లై చేయలేదు, అందుకే అది ఇలాగే ఉంది. కానీ దీన్ని నేను ఫోర్స్ అప్లై చేసి ఏం చేశాను? విరిపాను. అప్పుడు దాని షేప్ అనేది మారుతుంది. అదే ఇక్కడ చెప్పింది. ద షేప్ అండ్ ద సైజ్ ఆఫ్ సాలిడ్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ ఇఫ్ సమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్. ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడే ఈ సాలిడ్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ ఆఫ్ వుడ్ ఇంటూ 2 పీసెస్. ఇప్పుడు వుడ్ తీసుకున్నాం, చెక్క. ఈ చెక్కని మనం మిషన్ ఉంటుంది, చెక్క కోత మిషన్ అంటారు కదా, ఆ కోత మిషన్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? అది చక్కగా కట్ అవుతుంది. అదే మనం మామూలుగా పక్కన పెట్టి ఉంచామంటే కట్ అవుతుందా? కట్ అవుతుంది. అంటే దాని మీద మనం మిషన్తో అప్లై చేయడం వల్ల అది 2 పీసెస్గా డివైడ్ అవుతాయి. అదే దాన్ని ఖాళీగా అలా పెట్టేసి ఉంచామనుకోండి, అది 2 పీసెస్గా డివైడ్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ టీరింగ్ ఆఫ్ పేపర్ని ఏం చేసాం? చించాం. ఇప్పుడు ఈ ఇది ఉంది, దీన్ని చించాం అంటే ఫోర్స్ అప్లై చేస్తేనే కదా దాని మీద చింపడం కుదురుతుంది, లేకపోతే చింపడం కుదరట్లా. అంటే ఈ సాలిడ్స్ మీద మనం ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేయడం వల్ల మాత్రమే అది చేంజ్ అవుతుంది, దాని షేపు, సైజు. మామూలుగా అయితే షేపు చేంజ్ అవ్వదు. ఓకే. డూ అండ్ డాక్యుమెంట్ 1లో ఏమి ఇచ్చాడు? మెటీరియల్ రిక్వైర్డ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ని తీసుకున్నాడు. వాట్ టు డూ ఏం చేయాలి? హోల్డ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ ట్రై టు స్క్వీజ్ ఇట్. ఆ వుడ్ని తీసుకొని దాన్ని నొక్కమన్నాడు. అసలు వుడ్ నొక్కుంటుందా? నొక్కుకోదు. కెన్ యూ స్క్వీజ్ ఇట్? అసలు అవుతుందా? అవ్వదు. గివ్ ద రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఇప్పుడు సపోజ్ ఇది చెక్క మొక్క తీసుకున్నాను నేను, దీన్ని గట్టిగా నొక్కాను. నొక్కితే ఏమైనా షేప్ ఏమైనా చేంజ్ అయిందా? నొక్కుతున్నాను, గట్టిగా నొక్కుతున్నా. షేప్ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవ్వదా. ఎందుకని? ఆల్రెడీ దీంట్లో మాలిక్యూల్స్ అన్నీ టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి. కానీ దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది నొక్కినప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. ఎందుకని? మాలిక్యూల్స్ టైట్గా ప్యాక్ అవడం వల్ల అది నొక్కుకోలేదు. అదే మనం ఫోర్స్ అప్లై చేసి కట్ చేసామో లేకపోతే దాని మీద సుత్తితో కొట్టినా అప్పుడు అది పగిలిపోతుంది. కానీ స్క్వీజ్ నొక్కుకోదు. ఓకే. డూ అండ్ డాక్యుమెంట్ 1 రాసుకోండి. డూ అండ్ డాక్యుమెంట్ 1. Do and document 1. వాడు ఏమిచ్చాడు? హోల్డ్ ద పీస్ ఆఫ్ వుడ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ ట్రై టు స్క్వీజ్ ఇట్. కెన్ యూ స్క్వీజ్ ఇట్?
గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఓకే, రాసుకోండి, ఆన్సర్ రాసుకోండి. నో, అది స్క్వీజ్ అవ్వదు. బికాస్ ఎందుకంటే solids are very tightly packed and have very little intermolecular space, intermolecular space between them. దాని మధ్య ఇంటర్మాలిక్యులర్ స్పేస్ తక్కువగా ఉండటం, ఇంకా సాలిడ్స్ బాగా టైట్గా ప్యాక్ అయి ఉండడం వల్ల మనం దాన్ని స్క్వీజ్ చేయలేకపోయాం. రాసుకోండి చక్కగా నీట్గా. నెక్స్ట్ క్లాస్లో మనం లిక్విడ్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మీరు వర్క్ బుక్ 2 తీయండి. వర్క్ బుక్ 2లో మనం పేజ్ నెంబర్ 5లో ఉన్న 1-2 క్వశ్చన్స్ చదివాము. ఇప్పుడు 3-4 క్వశ్చన్స్ చదువుదాం. 3-4 క్వశ్చన్స్. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. A. Air pollution. Air pollution occurs when harmful gases, dust, smoke particles and chemical substances mix with the air in our atmosphere. That is called air pollution. Next, P. Atmospheric pressure. The pressure within the atmosphere of the earth is called atmospheric pressure. Air pollution అంటే ఏంటమ్మా? Air pollution occur when harmful gases, dust, smoke and particles and chemical substance mix with the air in our atmosphere. మన వాతావరణంలో ఈ గ్యాసెస్, డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్ అలాగే కెమికల్ సబ్స్టెన్స్ అన్నీ ఎయిర్లో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని ఎయిర్ పొల్యూషన్ అన్నాం. అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ద ప్రెషర్ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఈ ఎర్త్ మీద ఉండే వాతావరణంలో ప్రెషర్ని ఏమన్నాము? అట్మాస్ఫిరిక్ ప్రెషర్. 14th క్వశ్చన్, లిస్ట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ యొక్క 2 ప్రాపర్టీస్ చెప్పమన్నాం. ఫస్ట్ వన్, ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్, ఎయిర్ హ్యాస్ వెయిట్. ఆల్రెడీ ఇంకా ఉన్నాయి ప్రాపర్టీస్ మనకి. మనం ఇక్కడ 2 రాయమన్నాడు. లిస్ట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్, ఎయిర్ హ్యాస్ వెయిట్. ఓకే, 3-4 క్వశ్చన్స్ చదవండి అమ్మా. పేజ్ నెంబర్ 6లో 3-4 క్వశ్చన్స్. డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఎయిర్ పొల్యూషన్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అలాగే లిస్ట్ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం లిక్విడ్ గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్. లిక్విడ్స్ ఆల్రెడీ మనకి మ్యాటర్లో 3 ఉన్నాయి కదా, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఈరోజు మనం సాలిడ్స్ గురించి చెప్పుకుందాం. సాలిడ్స్లో మనకి ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఇంటర్మాలిక్యులర్స్ అంటే ఈ సాలిడ్స్ అన్నీ టైట్గా ప్యాక్ అయి ఉండడం వల్ల దాంట్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మ్యాటర్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎనీ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్. అలాగే మాలిక్యూల్స్, స్మాల్ పార్టికల్ ప్రెజెంట్ ఇన్ ద మ్యాటర్. మ్యాటర్లో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ని మాలిక్యూల్స్ అన్నాం. మరి ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అంటే ఏంటి? ఈ మాలిక్యూల్స్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అన్నాం. సాలిడ్స్ చెప్పుకున్నాం కదా, ఇది టైట్గా ప్యాక్ అయి ఉంటుంది, ఇది ఈజీగా ఫ్లో అవ్వదు. అలాగే మనం ఒక చెక్క ముక్కను తీసుకున్నప్పుడు దాన్ని మనం నొక్కి పెట్టలేము. అదే మనం స్పాంజ్ తీసుకున్నప్పుడు ఏమైంది? దాన్ని ఇలా నొక్కగానే స్క్వీజ్ అయిపోయింది. అలాగే బెలూన్ తీసుకున్నాం, గాలి నింపిన బెలూన్ తీసుకున్నాం, దాన్ని నొక్కగానే అది కూడా స్క్వీజ్ అవుతుంది. కానీ మనం వుడ్ తీసుకున్నప్పుడు దాన్ని మనం
స్క్వీజ్ చేయలేము. అదే కదా డూ అండ్ డాక్యుమెంట్. ఇప్పుడు ఈ సాలిడ్స్కి ఎగ్జాంపుల్గా బిల్డింగ్స్, ఫర్నిచర్, క్లోత్స్ చెప్పచ్చు. వుడ్ తీసుకున్నాం, వుడ్ మీద దానికి ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేసి స్క్వీజ్ చేయమన్నాడు, కానీ జరగదు. కానీ ఆ మిషన్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఆ వుడ్ అనేది ఈజీగా కట్ అవుతుంది, అంటే దాని మీద ఫోర్స్ అనేది అప్లై చేసాం. డూ అండ్ డాక్యుమెంట్లో అదే ఇచ్చాడు. ఇది రాసుకున్నారు కదా. ఓకే, బాయ్ అమ్మా.